ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసే హార్మస్ స్ట్రెయిట్ ఇప్పుడు యుద్ధక్షేత్రంగా మారింది. అగ్రరాజ్యం అమెరికా డేగ కళ్లతో నిఘా పెట్టినప్పటికీ వాటన్నిటినీ లెక్క చేయకుండా గత 24 గంటల్లో 26 భారీ నౌకలను తన కనుసన్నల్లో నడిపించి ప్రపంచాన్నే షాక్కి గురిచేసింది ఇరాన్. ఈ సముద్రం మీద మాకే అధికారం ఉందంటూ ప్రపంచ దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఉంది. అక్కడ ఇరాన్ తీసుకునే ఒక్కో నిర్ణయం ఇక్కడ పెట్రోల్ సిలిండర్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. అసలు అమెరికా కళ్ళు గప్పి ఇరాన్ 26 భారీ నౌకలను ఎలా ఆపింది? దీనికి పెట్రోల్ సిలిండర్ ధరలకు లింక్ ఏంటి? ఇరాన్ తీసుకునే ఈ డెసిషన్ వల్ల దేశంలో ఎలాంటి సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది? దీని వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. హార్మస్ స్ట్రెయిట్ ప్రపంచానికి గుండెకాయ. కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉండే ఈ జలసంధి నుంచే ప్రపంచానికి సరిపడే ముడి చమురులు ఎగుమతి అవుతుంది అత్యధిక భాగం. సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, కువైట్, ఖతార్ లాంటి చమురు ధనిక దేశాలు తమ సంపదను ప్రపంచానికి అమ్మాలంటే ఈ దారి తప్ప ఇంకో మార్గం లేదు వాళ్ళకి. అందుకే దీన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రాణనాడి అని పిలుస్తారు. ఇక్కడ చిన్న ఇష్యూ జరిగితే లండన్ నుంచి హైదరాబాద్ వరకు ప్రతి ఒక్కరి జేబుపై ప్రభావం పడుతుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే జోబులకు చిల్లు పడుతుంది ఏమైనా తేడా జరిగితే. ఇప్పుడు దీని మీదనే ఇరాన్ చేసింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, లేకపోతే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, ఐఆర్జీసీ అంటారు వీళ్ళని, గత 24 గంటల్లో ఒక సంచలన ప్రకటన చేసింది. 2026 ప్రారంభం నుంచి అమెరికా తన 5వ నావికా దళంతో ఈ ప్రాంతాన్ని దిగ్బంధించాలని చూస్తూ ఉంది. కానీ ఇరాన్ తన అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీని ఉపయోగించి అమెరికా రేడార్లను పక్కదారి పట్టించింది. అమెరికా వార్ హెడ్స్, లేకపోతే అమెరికాకు సంబంధించి యుద్ధ నౌకలు, వార్షిప్స్. అవును, అమెరికా వార్షిప్స్ చూస్తూ ఉండగానే 26 భారీ ట్యాంకర్లు ఇరాన్ నావికాదళ నుంచి క్లియరెన్స్ తీసుకొని ప్రయాణించాయి. అంటే అంతర్జాతీయ జలాల్లో కూడా ఇప్పుడు ఇరాన్ పర్మిషన్ లేకపోతే అడుగు ముందుకు వేయలేనిది పరిస్థితి ప్రపంచానికి ఉంది. అది ప్రపంచానికి అర్థమైంది కూడా. ఇది అమెరికాకు బిగ్ షాక్ అని ఇరాన్ ప్రకటించింది. అయితే ఇరాన్ విడుదల చేస్తున్న ఈ కొత్త మ్యాప్ ప్రస్తుతం ఇరు దేశాల మధ్య మళ్ళీ ఉద్రిక్తతలను పెంచుతోంది. హార్మస్ స్ట్రెయిట్ ప్రాంతాన్ని పెద్ద ఎక్స్ గుర్తుతో సూచిస్తూ దాన్ని నియంత్రిత సముద్ర మండలంగా ప్రకటించింది. అంటే ఇప్పుడు ఏ దేశపు నౌకైనా ఈ దారిలో వెళ్ళాలంటే ముందుగా ఇరాన్ ఏర్పాటు చేసిన పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీకి రేడియో కాల్ చేసి అనుమతి తీసుకోవాలి, లేకపోతే వెళ్ళే అవకాశం లేదు. ఇది అంతర్జాతీయ సముద్ర చట్టాలకు విరుద్ధమని అమెరికా వాదిస్తుంది. ఇరాన్ తన మిజైల్స్ను తీరం వెంబడి సిద్ధం చేయడంతో వాణిజ్య నౌకలు, వెషల్స్ అంటారు, కమర్షియల్ వెషల్స్ లేకపోతే వెషల్స్, ఈ వెషల్స్ ప్రాణభయంతో ఇరాన్ రూల్స్నే పాటిస్తూ ఉన్నాయి. దీనివల్ల ప్రపంచ వాణిజ్యం ఇప్పుడు ఇరాన్ కనుసన్నల్లోకి వెళ్ళిపోయింది. అయితే ఇది కేవలం దేశాల మధ్య గొడవ మాత్రమే కాదు, సామాన్యుల ఇంట్లో బడ్జెట్ సమస్య. చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడితే ముడి చమురు ధర బ్యారెల్కు $150 దాటే అవకాశం ఉంది. దీనివల్ల మన దేశంలో లీటర్ పెట్రోల్ 200 నుంచి $250 పెరిగే అవకాశం ఉంది. అలాగే భారత్ తన గ్యాస్ అవసరాల కోసం ఖతర్ లాంటి దేశాలపై ఎక్కువగా ఆధారపడుతూ ఉంది. ఆ గ్యాస్ నౌకలు కూడా ఈ హార్మస్ స్ట్రెయిట్, ఈ హార్మస్ మార్గం నుంచే రావాలి. ఒకవేళ ఇరాన్ ఈ దారిని క్లోజ్ చేస్తే గ్యాస్ కొరత ఏర్పడి సిలిండర్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు, ఇంకా పైకి ధరలు ఆ స్థాయికి చేరుకుపోతాయి. ఇక ఈ టైంలో ఐక్యరాజ్య సమితికి చెందిన FAO ఒక భయంకరమైన నివేదిక ఇచ్చింది. ఈ సంక్షోభం ప్రపంచ ఆహార యుద్ధానికి దారితీయొచ్చని తెలిపింది. ఎందుకంటే ప్రస్తుతం వ్యవసాయానికి ఎరువులు ఎంతో ముఖ్యం. వీటి తయారీకి తప్పకుండా నేచురల్ గ్యాస్, సహజ వాయువు కావాలి. ప్రపంచానికి గ్యాస్ సరఫరా చేసే దేశాలు ఈ మార్గం నుంచి వ్యాపారం చేస్తాయి. ఒకవేళ గ్యాస్ సప్లై ఆగిపోతే ఎరువుల ఉత్పత్తి ఆగిపోతుంది. రిజల్ట్ పంటల సాగు తగ్గుతుంది. ఆహార పదార్థాల ధరలు 100%, 100% కంటే ఎక్కువ పెరిగే ప్రమాదం ఉంది. దీన్ని వ్యవస్థాగత వ్యవసాయ ఆహార సంక్షోభం అని పిలుస్తారు. ఇరాన్ చర్చలకు రాకపోతే భయంకరమైన యుద్ధం తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్చి
ఇంకా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మాపై దాడి జరిగితే కేవలం మేము రక్షించుకోం, రివర్స్ అటాక్ చేస్తాం అని చెప్పుకొచ్చారు. చివరకు అమెరికా మిత్ర దేశాలైన యూరప్పై దాడి చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ఇరాన్ దగ్గర ఇప్పుడు వేల సంఖ్యలో ఆత్మాహుతి డ్రోన్స్, సముద్ర గర్భంలో దాకి ఉండి నౌకలను పేల్చే మైన్స్ రెడీగా ఉన్నాయి. ఇరాన్ కనుక దాడులకు దిగితే మళ్ళీ స్టార్ట్ చేస్తే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది ఈ పరిస్థితి. అయితే అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగకపోతే ప్రపంచ దేశాలతో పాటు 2 దేశాలకు భారీ నష్టం వాటిల్లబోతూ ఉంది. ఎందుకంటే ఇరాన్ శాంక్షన్స్ కారణంగా వాళ్ళ కరెన్సీ విలువ భారీగా పడిపోయింది. దీంతో ఇరాన్ ఫినాన్షియల్గా పడిపోయింది, కుంగిపోతూ ఉంది. అలాగే చమురు ధరలు పెరిగితే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. 2 దేశాల పంతాల కారణంగా వాళ్ళ ఫినాన్షియల్ సిస్టమ్స్ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. అమెరికా ఇరాన్ వార్ ఎఫెక్ట్ భారత్పై కూడా పడుతుంది. ఎందుకంటే భారత్ చమురు అవసరాల కోసం 80% కంటే ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. డీజిల్ ధర పెరిగితే లారీ అద్దెలు పెరుగుతాయి. దీనివల్ల కూరగాయలు పెరుగుతాయి, పాల రేట్లు పెరుగుతాయి, నిత్యావసరాల ధరలు రెట్టింపు అయిపోతాయి. దీంతో పాటు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతే భారత్ ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే అవకాశం గట్టిగా అవుతాయి. అమెరికా, ఇరాన్, భారత్తో పాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతాయి. అలా కాదు, నార్మల్గా ఉండాలంటే, సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఇరాన్, అమెరికా దేశాల మధ్య పీస్ టాక్స్, ఇంకా చెప్పాలంటే పీస్ డీల్ జరగాల్సింది. ఐదవ నావికా దళంతో ఈ ప్రాంతాన్ని దిగ్బంధించాలని చూస్తూ ఉంది. కానీ ఇరాన్ తన అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీని ఉపయోగించి అమెరికా రేడార్లను పక్కదారి పట్టించింది. అమెరికా వార్ హెడ్స్ లేకపోతే అమెరికాకు సంబంధించి యుద్ధ నౌకలు, వార్షిప్స్, అవును, అమెరికా వార్షిప్స్ చూస్తూ ఉండగానే 26 భారీ ట్యాంకర్లు ఇరాన్ నావికాదళం నుంచి క్లియరెన్స్ తీసుకొని ప్రయాణించాయి. అంటే అంతర్జాతీయ జలాల్లో కూడా ఇప్పుడు ఇరాన్ పర్మిషన్ లేకపోతే అడుగు ముందుకు వేయలేనిది పరిస్థితి ప్రపంచానికి ఉంది. అది ప్రపంచానికి అర్థమైంది కూడా. ఇది అమెరికాకు బిగ్ షాక్ అని ఇరాన్ ప్రకటించింది. అయితే ఇరాన్ విడుదల చేస్తున్న ఈ కొత్త మ్యాప్ ప్రస్తుతం ఇరు దేశాల మధ్య మళ్ళీ ఉద్రిక్తతలను పెంచుతోంది. హార్మోజ్ స్ట్రెయిట్ ప్రాంతాన్ని పెద్ద ఎక్స్ గుర్తుతో సూచిస్తూ దాన్ని నియంత్రిత సముద్ర మండలంగా ప్రకటించింది. ఇరాన్ కనుక దాడులకు దిగితే మళ్ళీ స్టార్ట్ చేస్తే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది ఈ పరిస్థితి. అయితే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగకపోతే ప్రపంచ దేశాలతో పాటు 2 దేశాలకు భారీ నష్టం వాటిల్లబోతూ ఉంది. ఎందుకంటే ఇరాన్ శాంక్షన్స్ కారణంగా వాళ్ళ కరెన్సీ విలువ భారీగా పడిపోయింది. దీంతో ఇరాన్ ఫినాన్షియల్గా పడిపోయింది, కుంగిపోతూ ఉంది. అలాగే చమురు ధరలు పెరిగితే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. 2 దేశాల పంతాల కారణంగా వాళ్ళ ఫినాన్షియల్ సిస్టమ్స్ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. అమెరికా ఇరాన్ వార్ ఎఫెక్ట్ భారత్పై కూడా పడుతుంది. ఎందుకంటే భారత్ చమురు అవసరాల కోసం 80% కంటే ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. డీజిల్ ధర పెరిగితే లారీ అద్దెలు పెరుగుతాయి. దీనివల్ల కూరగాయలు పెరుగుతాయి, పాల రేట్లు పెరుగుతాయి, నిత్యావసరాల ధరలు రెట్టింపు అయిపోతాయి. దీంతో పాటు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతే భారత్ ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే అవకాశం గట్టిగా అవుతాయి. అమెరికా, ఇరాన్, భారత్తో పాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతాయి. అలా కాదు, నార్మల్గా ఉండాలంటే, సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఇరాన్, అమెరికా దేశాల మధ్య పీస్ టాక్స్, ఇంకా చెప్పాలంటే పీస్ డీల్ జరగాల్సింది.